హాయ్ గాయ్స్, మేము వచ్చేసి ఈరోజు ఒక చిన్న పూజ ఉంటే పూజ చేయించుకోవడానికి వల్లూరుకి వచ్చామండి. ఈ టెంపుల్ వచ్చి చాలా ఓల్డ్ అండి, చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇంకోటి మెయిన్ వచ్చేసి మన టౌన్లో వచ్చేసి పూజలు ఏమైనా చేయించుకోవడానికి పూజలు చాలా అమౌంట్ డిమాండ్ చేస్తారండి. ఆ టౌన్లో ఉండే దాంతో పోలిస్తే మనకు విలేజెస్లో కొంచెం అమౌంట్ తగ్గిద్దండి. అదొక రీజన్తో మేము ఇక్కడికి వచ్చాము. ఇంకోటి మెయిన్ వచ్చేసి మా అత్తయ్య ఇక్కడే వర్క్ చేస్తున్నారు వల్లూరులోనే, జెడ్పీ హై స్కూల్లో. అందుకోసం ఇక్కడ పూజారి గారు కూడా మా అత్తయ్యకి బాగా తెలుసు అనేసి ఇక్కడికి వచ్చాము. చాలా బాగా చేశారండి పూజ అయితే. ఇది వచ్చేసి బిల్వపత్రాలు మమ్మల్ని తెంపుకొని రమ్మన్నారు పూజారి గారు. ఫస్ట్ ఏ పూజ చేసినా మన గణపతికి చేయాలి కాబట్టి గణపతికి మా చేతులతోనే చందనం పూయిస్తున్నారు. అలాగే అమ్మవారు కూడా ఉన్నారండి, శ్రీచక్రం ఉంది. మాకు కుంకుమార్చన కూడా చేయించారు. గణపతిని వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇంకా కొబ్బరి నీళ్ళతో కూడా అర్చనలాగా చేసామండి. దాని తర్వాత మళ్ళీ మా హస్బెండ్తో కూడా చేయించారు. అలాగే టోటల్ ఫ్యామిలీతో చేయించారు పూజారి. ఇక నవగ్రహాల దగ్గరికి వచ్చామండి. ఇక్కడ కూడా పూజ చేయించారు మాతో. టోటల్ ఫ్యామిలీ చేసాము. అలాగే మా చిన్నమ్మ అయితే స్కిప్ అయ్యింది, ఎందుకంటే కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి కదండి. మా పెద్దమ్మ అయితే చాలా బాగా పూజ చేసింది. ఇక నవగ్రహాల దగ్గర పూజ అయిపోయిన తర్వాత మేము ఇంకా శివాలయంలోకి వచ్చామండి. ఇంకా అక్కడ వచ్చేసి అభిషేకం స్టార్ట్ చేశారు పూజారి గారు. ఇంకా అభిషేకం కూడా పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ప్రసాదం తీసుకోవడం అయితే మర్చిపోమండి, ఎందుకంటే గుళ్ళో చేసిన పంచామృతం అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకోటి మెయిన్ వచ్చేసి ప్రసాదం ఖచ్చితంగా తీసుకోవాలండి. ఏ గుడికి వెళ్ళినా వద్దనైతే చెప్పకూడదు. ఇంకా అక్కడ నుంచి ప్రసాదం తీసుకొని బయలుదేరిపోయామండి. ఇంకా మా అత్తయ్య స్కూల్ అక్కడే జెడ్పీ స్కూల్లో వర్క్ చేస్తుందని చెప్పాను కదా, ఆ స్కూల్కి వెళ్ళాము. చిన్న వర్క్ ఉంటే. ఈ స్కూల్ కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. చాలా ప్లేస్ ఎక్కువగా ఉంది, అసలు ఊరి బయట ఉందండి స్కూల్ అయితే. చాలా బాగుంది. ఈ ప్రైవేట్ స్కూల్లో ఇరుకుగా ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్ అని చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో, గేమ్స్ ఆడడానికి అందు చాలా బాగుంటుంది. ప్రైవేట్ స్కూల్ ఈక్వల్గానే గవర్నమెంట్ స్కూల్ కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తున్నారు కదండి ప్రజెంట్. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ స్టాఫ్ ఉండే రూమ్ అండి. ఇది వచ్చేసి ప్రిన్సిపల్ గారి రూము, ఇక్కడే ఉంటుంది. నా చిన్నప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకున్నానండి. ఎంతైనా గవర్నమెంట్ స్కూలే. అప్పటితో పోలిస్తే ఫ్యాకల్టీ ఇప్పుడు బాగుంది కొంచెము. ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు కదా. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్.